వచ్చింది? ఎందుకు వచ్చిందంటే అవతల పవన్ కళ్యాణ్ సనాతనం అంటున్నాడు కాబట్టి హిందువుగా నేను సనాతన సారథిని నేను అని జాతీయవాదాన్ని వినిపిస్తున్నాడు. జాతీయవాద పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏలో కూటమిగా ఉన్నాడు కాబట్టి వీళ్ళ టార్గెట్ అన్నమాట. అక్కడ కులము వచ్చింది, ప్రాంతం వచ్చింది. ఎంత సిగ్గుపడాల్సిన విషయం అంటే నిజంగా ముసుగు తీసేశాడు. మళ్ళీ నేను ఒప్పుకున్నాడు, నేను కమ్యూనిస్టుని ఒప్పుకున్నాడు, ఆ ముద్ర వేసినా నాకు సంతోషం అనేది అన్నట్టున్నాడు. అదేంది మరి? ఇంకా జర్నలిస్ట్ ఎట్లా అవుతాడు ఆయన? ఎనలిస్ట్ ఎట్లా అవుతాడు? విశ్లేషకులు ఎట్లయితాడు? విశ్లేషకుడు అవుతాడు ఆయన. అంటే సమాజం మీద విషం రుద్దడమే, విషాన్ని చిమ్మడమే పనిగా నాగేశ్వర్ పెట్టుకున్నాడు. వీళ్ళ అంతే, వీళ్ళ ఎజెండా క్లియర్గా అర్థమవుతుంది. కర్నూలులో కోవా పన్ను చిన్న విషయం జరిగితే కర్నూలు దాకా పోయినారు వీళ్ళంతా. కోవా పన్ను వలి అనుకుంటా, వలికి మద్దతుగా అదే ఏపీకి వెళ్ళారు, కర్నూలు దాకా వెళ్ళారు, కోవా పన్నులు తినొచ్చారు, ఓదార్చారు, లక్షలు ఇచ్చేసి వచ్చినారు. పవన్ కళ్యాణ్ ఒక మాట అనేసరికి మళ్ళీ ఏపీ వద్దంట, లేదంటే మార్వాడీస్ గోబ్యాక్ అంటారు. ఏమైంది మార్వాడీస్ గోబ్యాక్ ఉద్యమం? ఎందుకు ఆపినారు మీరు మళ్ళీ? అంటే ఏం ముట్టింది మీకు? ఎందుకు మీరు ఆపారు? ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఇప్పుడు ఎత్తుకున్న ఉద్యమం? ఎంతమందిని తరిమేస్తారు? ఆంధ్ర వాళ్ళనో లేదా వేరే రాష్ట్రం వాళ్ళనో మార్వాడీస్నో మీరు ఈ ఉద్యమం పేరుతో ఎంతమందిని తెలంగాణ నుంచి వెళ్ళగొట్టారు, ఇంకా వెళ్ళగొడతారు? అది చెప్పండి ముందు.